అందరికీ నమస్కారము. నూతన సంవత్సరం శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి, అనంతపూర్ అర్బన్ ప్రజలకి, అలాగే విట్ టీవీ అయినటువంటి ఒక ఎలక్ట్రానిక్ మీడియాకి, అలాగే వాళ్ళ సమ్మాయికి. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రజల నుంచి మంచి కవరేజ్ కానీ, ప్రజల గురించి మంచి ఆలోచించి ప్రజల గురించి బాగా మెసేజ్ ఇస్తారనేసి నేను ఆశిస్తూ కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు చూసి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడం జరిగింది. ఈరోజు 175 నియోజకవర్గాలకి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి సార్ ఒకటే ఒక వాయిస్ ఏంటంటే, వై నాట్ 175? వై నాట్ 175 ఎందుకు కాకూడదంటే అది ఖచ్చితంగా అవుతుంది అనేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర నాయకుడిగా నేను కోరుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏ రోజైనా, ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కానీ ఒక ఎమ్మెల్యేకి మీరు పోయి ప్రజల సమస్య చూడండి, ప్రజల్లో పోయండి, ప్రజల దగ్గర పోయి ప్రజల గురించి ఏదైనా మనం సహాయపడగలమా, మా ప్రభుత్వం నుంచి మనం ఏమైనా చేయగలమా అనేది చెప్పే దమ్ము, చెప్పే సత్తా ఎవరైనా ఉందా? కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు 105 నియోజకవర్గాల్లో కూడా ప్రతి గల్లీలో, ప్రతి ఒక్క సందులో సచివాలయం అనేది ఉంది. సచివాలయం వ్యవస్థ ద్వారా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ప్రతి ఒక్కరికి ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి ఆలోచన ఏ ముఖ్యమంత్రికి రాలేదు. అలాంటి ఈ ముఖ్యమంత్రికి మనం ఇంకోతూరి అవకాశం ఇస్తే మా ఆంధ్ర రాష్ట్రం ఇంకా బాగుంటుందనేసి ఆలోచన తీసుకోవాలనేసి ప్రజలు కూడా నేను చెప్తున్నాను. ప్రజలు నాకు తెలిసి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మళ్ళా 175కి ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు దానికి టార్గెట్ ఉందో అది ఖచ్చితంగా రీచ్ అవుతాము. అలాగే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక మైనారిటీగా నేను గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరం మా మైనారిటీలకి ఒక మినిస్టర్ ఇవ్వాలి. 4.5 సంవత్సరం కంటే ముందు మా మైనారిటీలకి ఒక సీట్ ఇచ్చి భిక్షం వేసినట్టు వేసినాడు. మైనారిటీలకి ఒక కేవలం కరేపాకు లేదా రోడ్ సైడ్ మట్టి ఉన్నట్టు అలా వాడుకున్నాడే కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం అయితేనేమి, మినిస్టర్ అయితేనేమి, మండలి వైస్ చైర్మన్ అయితేనేమి, ఎమ్మెల్యే స్థానాలు అయితేనేమి, ఎమ్మెల్సీ స్థానాలు అయితేనేమి ఇచ్చే గుణం ఉంటే ఎవరండి ఇచ్చారు? మైనార్టీలకి కేవలం నాకు తెలిసి 4% రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు మా మైనార్టీలు ముందున్నామంటే అది రాజశేఖర రెడ్డి గారి వల్ల. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మా మైనార్టీల గురించి పట్టించుకుంటే ఎవరైనా ఉంటారా అనుకున్నాం. కానీ జగనన్న నేను కూడా నాన్న బాటలో నడుస్తాను, నాన్న ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానని మా మైనార్టీల కోసం ప్రతి ఒక్కరికి జీవితం, రాజకీయ భవిష్యత్తు కానీ ఏదైనా కానీ ఈరోజు మేము ఎదిగినామంటే మా ఆంధ్ర రాష్ట్రం గురించి నేను చెప్తాను. మా ఆంధ్ర రాష్ట్రం మైనార్టీలు చాలా గర్వంగా ఉన్నాం మేము. ఎందుకంటే మా గుండెల్లో ఎప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. మా జగన్మోహన్ రెడ్డి గారు మా మైనార్టీ ప్రతి ఒక్క ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో, రాజశేఖర రెడ్డి గారు ఫోటో ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడే కానీ మేము ముస్లింలు రాజకీయంగా అసలు మేము ముందుకు వచ్చే చాలా తక్కువ. కానీ ఇలాంటి నాయకుడు మా ఆడవాళ్ళు అయితేనేమి ముందుకు వచ్చి, అన్న నువ్వు ఇచ్చిండే పదవి, అది ఇచ్చిండేది కాదండి, ఇచ్చే ఆలోచన కూడా ఉండాల. చంద్రబాబు నాయుడు నాకు తెలిసి ఈ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే 2024 ఎన్నికల్లో మైనార్టీల ద్రోహి మీరు. మైనార్టీల గురించి ఏం చేసిండేది ఒక్కటి లేదు. మైనార్టీల గురించి చరించ లేదండి. మైనార్టీల కోసం కేవలం వాడుకుండే చరిత్ర. నారా లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉండి మీరు ఏం చేశారు? ఈరోజు పాదయాత్ర ఇంకోటి అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ అంటే అయ్యా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పడం జరిగింది? ఎమ్మెల్యే ప్రజల్లో మీరు ప్రజలకు బాగా చేయలేకపోతే మార్చే పరిస్థితి ఉంటుంది అని చెప్పడం, అది ఏ నాయకుడు కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పలేని స్థాయి ఆ నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారంటే ఒక గ్రేట్ ఆలోచన, ఒక గ్రేట్ ముఖ్యమంత్రి. ఆంధ్ర రాష్ట్రానికి మనకి ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం వల్ల మనం గర్వపడుతున్నాం అనేసి జై జగన్, జై జగన్.